కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని. ఈరోజు అయితే 92 రోజులు అవుతుంది. 92 రోజులు టమాటాలోకి మనమైతే డ్రిప్ ముందు అనేది వదులుతున్నాం. కోత అయిపోతుంటే కోత నిన్న పెరికామనుకో, ఈరోజు అయితే 100% డ్రిప్ ముందు అనేది వదులుతాము. ఏదో ఒక డ్రిప్ ముందు అనేది పంపించాలి చెట్లకి, కాయలకి. ఎందుకంటే ఈరోజు పంపించడానికి మనకి ఇంకా 2 రోజులు టైం ఉంటుంది. 2 రోజుల్లో కాయ సైజుకి దానికైతే టైం సరిపోతుంది. 2-3 రోజులు మనం కటింగ్ తర్వాత చేస్తాం కాబట్టి యాక్చువల్గా అయితే మీరు పెరికిన రోజు తర్వాత సాయంత్రం కూడా అయితే వదులుకోవచ్చు. ఆ రోజైనా వదులుకోవచ్చు, మరుసటి రోజైనా వదులుకోవచ్చు. మనమైతే ఈరోజు 0.52-34 అనేది వదులుతాం. లాస్ట్ టైం కూడా 0.52-34 వదిలాం. ఈసారి కూడా 0.52-34 అనేది వదులుతాను. నిన్నైతే మనవి ఈరోజు అయితే కాయలు అయితే మార్కెట్కి వెళ్ళాయి. ఆల్రెడీ మనవి 700 రూపాయలు అయితే కాయలు అయితే రేట్ అనేది వెళ్ళాయి. 700 రూపాయలు టాప్ అయితే 730 రూపాయల వరకు అయితే మానపల్లి మార్కెట్ అనేది నడుస్తుంది. ఈరోజు అయితే రేట్ రైజ్ అయింది నిన్నటితో పోలిస్తే. చిన్న బాక్సులు కూడా 350, 360, 370 రూపాయలు పోతున్నాయి. చిన్న బాక్స్ 340 ఒకటి, పెద్ద బాక్స్ 700 రెండు ఒకటి. మానపల్లి అంతా 28 కేజీల బాక్సులు వస్తాయి, కాకపోతే 15 కేజీల బాక్సులు వస్తాయి కాబట్టి ఇవంతా ఒకటికి వస్తాయి ఫైనల్గా. ఇంకా మన మానపల్లి దగ్గర కాబట్టి మానపల్లికి వేస్తాం. కోలారికి అయితే మనకి 100 కిలోమీటర్లు వస్తుంది. బాడీలు ఖర్చులు అవంతా లాస్ట్ కావాలని వస్తాయి. ఎక్కడికి వేసినా ఒకటి, ఆ మార్కెట్కి వేసినా ఒకటి. కానీ డైలీ పోయే మార్కెట్కి అయితే కొంచెం ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి. మనం డైలీ పోతా ఉన్నామనుకో, రైతులు చూసి కూడా మా వ్యాపారం పాడేవాళ్ళు రేట్ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి. మీకు రోజుకు మార్కెట్ వేసాను, ఈరోజు మానపల్లి, రేపు మొలకల చెరువు, మళ్ళీ కోలారు, రోజు చింతామణి, రోజు వడ్డిపల్లి, 4 మార్కెట్లకి వేసాను అనుకో, నువ్వు ఎవరో తెలియదు. 4 మార్కెట్లు 4 రేట్లు పోతాయి. రేట్ అనేది తక్కువే పోతాయి. మీరు ఎవరు కొత్తగా పోయి ఉంటారు కాబట్టి చూసుకొని వేసుకోండి. ఒకే మార్కెట్కి వేసుకోండి. డబ్బులు వెంటనే ఇచ్చేసే మార్కెట్ మాత్రమే వేసుకోండి. మళ్ళీ ఇస్తాము అప్పులు పెట్టే మార్కెట్ మాత్రం వేయద్దండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎత్తేసినారు అనుకో, నువ్వు ఎవరి దగ్గర పోయి డబ్బులు అడిగేట్టుకున్నావు. అది కూడా ఆలోచించుకొని నమ్మకంగా ఉంటేనే వేసుకోండి, లేకుంటే వేరే మార్కెట్కి వేసుకోండి. వెంటనే డబ్బులు ఇచ్చి మార్కెట్కి వేసుకోండి. 1 నెల తర్వాత ఇచ్చినారనుకో, 1,40,000 రూపాయల తర్వాత 2,000 వడ్డీ పడుతుంది, మీకు నెత్తిన పడుతుంది. ఇక్కడ ఉండేటివన్నీ ఆ వడ్డీకి కూడా మీకు డ్రిప్ ప్యాకెట్ అయితే వస్తుంది. 3,000 రూపాయలకి అయితే మనం డ్రిప్ ముందు వస్తుంది. 1 నెల వదులుకున్నారు అనుకో, అలాంటివన్నీ జరుగుతుంటాయి. వెంటనే మనం అనేది పంట అయిపోతుంటే డ్రిప్ ముందు వదలాలి, స్ప్రేయింగ్ కూడా చేయాలి. స్ప్రేయింగ్ అనేది మనకి దిగదాగా తెచ్చేసాము. ఆ వీడియో మన తర్వాత అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇప్పుడు మనం ఇది పంపు కూడా ఉంది, మనది బ్యాటరీ పంపు. ఇది ఈ రోజుకి సమాచారం. ఇంకా రేపు మన వీడియోలో ఇంకోటి వస్తాను. ఇంకా మనము కాయలు పెరికేటప్పుడు క్రేట్లు అన్నీ చూసుకోవాలి. ప్రతి ఒక్క సాలు తిరిగి ఎక్కడైనా క్రేట్లు మర్చిపోయామా లేదా అనేది కూడా అయితే చూసుకుంటాం. ఎందుకంటే క్రేట్లు మర్చిపోయినాను ఇప్పుడు రేట్ అనేది రైజ్ జంప్ అయింది. ఈరోజు జంప్ అయింది. జనవరి 1 నుంచి, కొత్త సంవత్సరం నుంచి రేట్ జంప్ అయింది. చూద్దాం రేపు ఏమవుతుంది, ఈ వీక్లో ఏమవుతుందో, మనకు రేట్ అనేది పెరుగుతుందో తగ్గుతుందో అనేది ఈ 1 వీక్లో అయితే తెలిసిపోతుంది. ఈ 1 వీక్లో రేట్ రైజ్ అవుతుంది కదా అని మీరు టమాటా చెట్లు నాటకపోయినారనుకో, ఆ తర్వాత ఎఫెక్ట్ అనేది ఎక్కువ పడుతుంది. రేట్ రైజ్ అయింది కదా అని పెట్టద్దండి. అది మీకు అంచనా ఉంటుంది, మీకు ఇష్టమా, మీరు అంచనాను బట్టి పెట్టుకోండి. నేను చెప్తానని కాదు. మళ్ళీ తర్వాత నా మీద నేను చెప్పినాను అంటున్నారు అనుకో, మళ్ళీ నన్ను ఇరుక్కుంటారు. మీకు ఒక ఐడియా ఉంటుంది, ఎవరిని చెప్పినా కూడా ఒకరికి ఒక ఐడియా ఉంటుంది. ఆ ఐడియా నుంచి అయితే పోండి. మనకి ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది కాబట్టి ఎండ కూడా ఎక్కువ కాస్తుంది ఇటు సైడ్. ఇప్పుడు వారం నుంచి అయితే ఎండ ఎక్కువ కాస్తుంది. చూద్దాం ఏమవుతుందో. సంక్రాంతికి విపరీతమైన ఎండలు అయితే ఏమో. అది ఇప్పటి వరకు ఉన్న సమాచారం మీకు నచ్చితే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. రేట్ రైజ్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% కనిపిస్తున్నాయి. ఎవరికి ఇప్పుడు 10 దినాల ముందు రేట్ రైజ్ కావాల్సిందే నా అంచనా ప్రకారం. కానీ కొంచెం లేట్గా రేట్ అనేది రైజ్ అవుతుంది. చూద్దాం ఏమవుతుందేమో. ఓకే, టేక్ కేర్, బాయ్. మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని.